So today I'm going to speak about the leap of faith. ఈరోజు విశ్వాసంలో మనం ముందంజ వేయడము అనేటువంటి అంశాన్ని గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. So before that, I want to share a small incident with you. అంతకుముందు ఒక జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. So when I was a kid, when I was studying 4th class, నేను చిన్న వయసులో 4వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు parents have joined me and my sister both in a swimming class. మా తల్లిదండ్రులు నేను మా యొక్క సహోదరి మరి స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తుంటే అక్కడ మాతో పాటు వచ్చేవారు. After school, we used to get ready and we used to head to the swimming pool. మరి స్కూల్ అయిపోయిన వెంటనే సిద్ధపడి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేవారు. And all the kids used to stand near the pool and wait for the coach. పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ పూల్ చుట్టూ నిలబడి కోచ్ గారి కోసం వేచి ఉండేవారు. So the first few classes in the first week, the coach used to teach us how the breathing techniques and how do we kick and how do we sustain ourselves in the water. మరి ఆరంభ దినాల్లో మరి కోచ్ వచ్చి అది ఎలా శ్వాస పీల్చుకోవాలి, ఎలాగా ఈదుతూ ఉండాలి, ఈ సూచనలన్నీ ఇచ్చి మాకు నేర్పించేవారు. He was teaching us how to float in the water. నీళ్ళలో ఎలాగ తేలాలి అన్నది కూడా వారు నేర్పించారు. So it was a good week. We didn't have much tensions over there. కనుక మొదటి వారం ఆయన సూచనలు ఇవ్వడమే కాబట్టి అంత బాగానే ఉంది, మాకు పెద్ద టెన్షన్ ఏం లేదు. So after a few days, he took us to the deeper side of the pool. అయితే కొన్ని రోజులైన తర్వాత స్విమ్మింగ్ పూల్ లోతైన ప్రాంతానికి తీసుకెళ్ళా. And he asked all the kids to jump one by one into the pool. పిల్లలందరినీ ఒకరి తర్వాత ఒకరు ఆ లోతైన ప్రాంతంలోనికి దూకమని అడిగా. And all the kids were worried. ఆ పిల్లలందరూ భయపడిపోయారు. So but he said, don't worry, I'll be there in the pool and I will hold you. భయపడకండి, నేను పూల్ అక్కడే నిలబడి ఉంటాను, మీరు దుంకిన వెంటనే నేను పట్టుకుంటాను అని చెప్పారు. But as kids, we are all scared, right? So each kid was pushing the other kid to go jump. అయితే పిల్లలుగా మాకు భయం వేసి ఒకరినొకరు ముందుకు తోసుకుంటూ ఉన్నాం. And no one was jumping. ఎవరు కూడా దుంకట్లేదు. So the coach saw this and said, don't worry, I'm here, so just jump. కోచ్ అది చూసి, మీరు భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను, మీరు కేవలం దుంకండి చాలు అని అన్నారు. And we thought, okay, and the first kid jumped. పర్వాలేదు అనుకుని మొదట ఒక పిల్లోడు దుంకాడు. And when we jumped, he didn't hold us. అతను దుంకిన తర్వాత కోచ్ పట్టుకోలేదు. The kid went right down into the pool. ఆ పిల్లవాడు లోతుగా నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. And he was telling us to keep kicking so that we can start floating in the water. మరి లోతుగా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్నట్టయితే నువ్వు పైకి తేలుతావని కోచ్ చెప్తా ఉన్నాడు. Now imagine the emotions that we were going through. ఒకసారి ఆ కింద మునిగిపోతున్నప్పుడు మా పరిస్థితి ఒకసారి గమనించాను. First was the fear of the deep. మొదటిదే లోతు ఒక భయం. Second thing was he said that he will hold us, he didn't hold us. రెండోది మమ్మల్ని పట్టుకుంటా అని చెప్పాడు కానీ పట్టుకోలేదు. And the third thing was that we felt like we were drowning. మరి అది మూడోది ఇంకా మేము మునిగిపోతున్నాం అని And అనిపిస్తుంది. at that point of time we were kicking real hard. ఆ సమయంలో చాలా గట్టిగా సాధ్యమైనంత బలంతో మేము ఆ చేతులు ఆడిస్తూ ఉన్నాం. And when he could realize that we were getting weak, he holded us and he kept us on the safe place. ఇంకా మేము బలహీనమై మునిగిపోతున్న అన్న సమయంలో ఆయన వచ్చి మమ్మల్ని పట్టుకొని ఒడ్డుకి చేర్చేవాడు. And after some time, after 5 minutes, we thought everything is done. Thank God it's done. ఒక 5 నిమిషాల తర్వాత అమ్మ ఇంకా బయట పడ్డాం అయిపోయింది అనుకునేవాళ్ళం. But after 5 minutes, he said jump again. అయితే 5 నిమిషాల తర్వాత తిరిగి దుంకమన్నాడు. And we were like, who will go through that hell again? మరి నరకాన్ని ఎవరు అనుభవిస్తారు అనుకునేవాళ్ళం. But something in us changed when he asked us to jump the second time. అయితే రెండవసారి ఆయన మమ్మల్ని దుంకమన్నప్పుడు మాలో ఒకటి మారిందండి. The first thing was we realized that he is going to hold us. మరి మొట్టమొదటిగా మేము అర్థం చేసుకున్నదంటే మా అవసరతులు ఆయన మమ్మల్ని పట్టుకుంటాడు అని మాత్రం అర్థం చేసుకున్నాం. But even he kept changing the exercise the second time. అయితే రెండవసారి కూడా ఆయన చేసే విధానాన్ని మార్చేశాడు. He was leaving us longer into the water the second time. రెండోసారి ఏం చేశాడంటే అలా మేము మునిగిపోతున్న సమయంలో ఇంకా ఎక్కువ సమయం మమ్మల్ని అలా So వదిలేసి this kept ఉండేవాడు. happening second time, third time, fourth and fifth time. ఇలాగా 3, 4, 5వసారి కూడా ఆయన మారుస్తూ ఉన్నాడు. On the 7th time, 7వసారి without his help, we could come up and float for few seconds. ఆయన సహాయం లేకుండానే మేము దుంకిన తర్వాత పైకి వచ్చి కొన్ని క్షణాలు మేము తేలగలిగాం. And that was a great achievement for us. అది మేము గొప్ప సాధనము అని అనిపించింది. But more happier than us was the coach who was clapping for us. అయితే మాకన్నా ఎక్కువగా కోచ్ గారు సంతోషంతో గట్టిగా చప్పట్లు Now కొట్టారు. where did this all start? అయితే ఇదంతా ఎక్కడ ఆరంభమైంది? The point where we decided to take the leap of faith. మరి విశ్వాసంతో నమ్మికతో మేము దుంకాలి అనే తీర్మానం చేసుకున్నప్పుడు ఆరంభమైంది. Right? Faith in action. మరి విశ్వాసాన్ని మనం క్రియారూపకంగా చూపించాలి. When you move.
మనం ముందు కదిలినప్పుడు, when you take that step. ఆ ముందు అడుగు మనం వేసినప్పుడు. Amen. Now Hebrews 11 chapter speaks very beautifully about, you need not open, about faith in action. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మన విశ్వాసాన్ని క్రియారూపంగా కనపరిచే విధానాన్ని చాలా అద్భుతంగా రాశారు. So over there are many examples, many incidents where God has worked miraculously in people's life because of their faith. అక్కడ అనేక మరి మాదిరిలు, దృష్టాంతాలు, ఆయా వ్యక్తుల విశ్వాసం ద్వారా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో రాయబడి ఉందని. Now what is faith? అయితే విశ్వాసం అంటే ఏమిటి? Is that God is definitely going to move in your life. దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కదులుతాడు, కార్యం చేస్తాడు. And that he is going, always has a plan in your life. ఆయన నిరంతరం మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. And he is always going to be there for you. నిరంతరం ఆయన మీకోసము అక్కడ ఉంటాడు మీ Now పరిస్థితుల్లో. even though we don't see anything. మనకి ఏది కనబడకపోయినా ఆయన ఉంటాడు. Now in many events we often face this fear and anxiety of uncertainty in our lives. చాలా సందర్భాల్లో మనం ఏం జరుగుతుందో అన్నటువంటి అనిశ్చయత, ఆందోళన మనలో ఉంటుంది. At every situation we keep fighting with that unbelief that if God is going to work here or not. ఆ పరిస్థితుల్లో దేవుడు నాకుతో ఉంటాడా, నాకు ఈ కార్యాన్ని చేస్తాడా, చేయడా అనేటువంటి సందేహంతో పోరాడుతూ ఉంటాం. And in situations where there is a delay, we worry that even if God is going to listen to our prayers or not. కొన్ని ఆలస్య సందర్భాలు అసలు దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా అన్న సందేహం వస్తుంది. But today I want you to remember that God never leaves you nor forsakes you. అయితే ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే దేవుడు మిమ్మల్ని ఎన్నడూ వినువడు, ఎడబాయుడు. Now in this incident which I just shared with you, I have learned 5 things from it. నేను మీతో పంచుకునేటువంటి ఆ సంఘటన ద్వారా 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను నేర్చుకున్నాను. Now if you see God as a coach, దేవుణ్ణి మనం ఒక కోచ్ లాగా చూసినట్టయితే the first thing he does is he teaches you. మొట్టమొదటిగా ఆయన మనకి నేర్పిస్తూ, ఉపదేశిస్తూ ఉంటాడు. God always gives you the wisdom, the knowledge to face the circumstances in your life. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సందర్భాల్ని, పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి జ్ఞానాన్ని, ఆలోచనని దేవుడు నిరంతరం మనకి ఇస్తూ ఉంటాడు. But what we usually do is we do not listen to his voice. అయితే సహజంగా మనం చేసేది అంటే ఆయన స్వరాన్ని మనం పట్టించుకోవాలి. We get distracted by many voices around us. మన చుట్టూ అనేక స్వరాలు ఉండగా మనం ఆయన స్వరాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. But when we were in the deep, అయితే మనం లోతైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, when we were in the uncertain place, ఆ అనిశ్చిత పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, in that unknown territory, మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో the ఉన్నప్పుడు only thing we did was to listen to the coach voice. మేము చేసింది ఏంటంటే కేవలము కోచ్ గారు స్వరాన్ని మాత్రమే జాగ్రత్తగా విన్నాం. And to listen to his instructions. ఆయన చెప్పే ఉపదేశాన్ని, సూచనలు మేము జాగ్రత్తగా విన్నాం. We didn't listen to any of them else. ఇంకా చుట్టుపక్కల ఈ శబ్దాలు మేము పట్టించుకోలేదు. All the other kids were screaming, we didn't listen to those screams. మిగతా పిల్లలందరూ కూడా గట్టిగా కేకలు పెడుతున్నా అవి మాకు వినబడట్లేదు. The అసలు only voice we were listening to was the coach. మరి మేము వినేటువంటి స్వరం ఆ సందర్భం కేవలం కోచ్ మాటలు మాత్రమే వింటున్నాం. But today the problem is everybody around us is a coach. అయితే ఈ రోజుల్లో మనకి సమస్య ఏంటి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన కోచ్లు They అయిపోతారు. keep advising us so many things if we are in a problem. మనం ఏదైనా సమస్యలు ఉన్నంటే ఒక్కొక్కరు అనేకమైన సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. But do you know what to do? అయితే మనం ఏం చేయాలో తెలుసా? Listen to the right voice. సరైనటువంటి స్వరాన్ని వినాలని. And you remember that God will always guide you towards the right voice. అప్పుడు దేవుడు సరైనటువంటి స్వరం మనం వినేటట్టుగా నడిపిస్తూ ఉంటాడు. And only then you will come out of those problems. అప్పుడు మాత్రమే ఆ సమస్యల్లో నుంచి మనం బయటికి The రాగలుగుతాం. second thing I've learned is that he gives you time to grow. రెండవదిగా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఆయన మనం ఎదగడానికి కావాల్సిన సమయాన్ని ఇస్తాడు. God always makes sure that he gives you the right training and experience to live a prosperous life. ఒక వర్ధిల్లేటువంటి ఆశీర్వాదకర జీవితం జీవించడానికి కావాల్సిన తర్ఫీదును, కావాల్సినటువంటి శిక్షణను, సమయాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. He equips you. ఆయన మనల్ని సిద్ధపరుస్తుంటాడు. He nurtures you. ఆయన మనల్ని పెంచుతూ He ఉంటాడు. builds you. ఆయన మనల్ని కడుతూ ఉంటాడు. He strengthens you బలపరుస్తూ ఉంటాడు. to live a fulfilled life. ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి Now సహాయపడుతూ how would ఉంటాడు. you do that? అయితే మనం ఎలా చేయాలి? Through word, ఆయన వాక్యం ద్వారా, through Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా, and through his presence in your life. ఆయన సన్నిధి మన జీవితంలో ఉండటం ద్వారా మనం అవి చేయగలుగుతాం. Remember, growth takes time. మరి మనం ఎదగాలంటే సమయం పడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం You ఉంచుకోవాలి. need to grow out of your impatient times.
మన అసహన పరిస్థితుల్లో మనం నేర్చుకోవాలి. You need to grow out of your unbelieving prayers. మన అవిశ్వాస ప్రార్థనలో నుంచి మనము బయటికి రావాలి. You need to grow out of your cynical thoughts. మనకున్నటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనల నుంచి మనం బయటికి And రావాలి. you need to grow out of your inner anger that this is not working. అంతరంగంలో ఇది అసలు పని చేయట్లని మనకున్న కోపాన్ని నుంచి మనం బయటికి రావాలి. Now when you fight through those hurdles, ఆ ఆటంకాల్ని మనం పోరాడి జయిస్తూ ఉన్నప్పుడు you will start seeing a change in your life. మన జీవితంలో గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. Each one of us face a low time in our life. మన అందరి జీవితంలో ఏదో ఒకటి కష్టమైన పరిస్థితులు సమయాలు మనకు ఉంటాయి. We pray but we do not believe it is going to happen. ప్రార్థన చేస్తుంటాం కానీ ఇది జరగదు అన్న అపనమ్మకం ఉంటుంది. Still pray. అయినా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. Your faith might be weak at that point of time. ఆ సమయంలో సందర్భంలో మన యొక్క విశ్వాసం బలహీనంగా ఉండొచ్చు. Still read the word. అయినా దేవుడి వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. You might think that this is impossible. ఇది అసాధ్యము అని మనకు అనిపించచ్చు. But still reside in his presence. అయినా ఆయన సన్నిధిలోనే మనం నిలిచి ఉండాలి. Now when you do that, అలా మనం చేసినప్పుడు you grow through your hurdles. మన ఆటంకాల్ని మనం అధిగమించగలుగుతూ ఉంటాం. You have growth in your life. మన జీవితంలో ఎదుగుదల వస్తుంది. Now remember, nobody can become a best swimmer on day one, right? మరి ఎవరు కూడా మొదటి దినాన్నే మరి గొప్ప నైపుణ్యమైన మరి ఈతగాలుగా మారలేరు. It happens to constant practice and discipline. మరి అది నిరంతరం మరి ఆ ప్రాక్టీస్ చేస్తూ క్రమశిక్షణ ద్వారానే మనం Now, if పొందుకోగలుగుతాం. you want to become a perfect disciple of Christ, అలాగే క్రీస్తు యొక్క మంచి శిష్యుడిగా మనం అవ్వాలి అనుకుంటే remember it is a practice. అది మనం శిక్షణ పొందుకుంటూ ఉండాలి. Now it is your decision to come back to the right path if you're losing your path. ఒకవేళ మనము పెడద్రోన వెళ్తున్నామంటే తిరిగి సరైనటువంటి ఆ మార్గంలో రావాలి అన్న తీర్మానం మనం చేసుకోవాలి. Take the leap of faith and start moving. ఆ విశ్వాసపు ముందడుగు మనం వేసి ముందుకు వెళ్ళాలి. If you're not seeing the final result today, ఆ అనుకున్నటువంటి విజయాన్ని లేకపోతే ఫలితాన్ని ఈ రోజు మనం చూడట్లేదు if అంటే, the future is still blurry for you today, ఇంకా భవిష్యత్తు మనకి మస్కగా అనిపిస్తుంది అంటే, you have taken the step but you're not understanding where you're going, ఆ అడుగు మనం తీసుకున్నాం కానీ అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో అని అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, that means you are in your growth period. దానికి అర్థం ఏంటంటే మనం ఎదుగుదల పొందుకున్నటువంటి సమయంలో ప్రక్రియలో ఉన్నాము అని That అర్థమైంది. means God is teaching you. అనగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అని అర్థం. He is equipping you. ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. He is getting you ready for the final result. ఆ చివరి ఫలితానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. And you will surely see the fruits on one day. ఖచ్చితంగా ఒక దినాన్ని మీరు ఆ గొప్ప ఫలాన్ని మీరు The చూస్తారు. third point is he always challenges you. మూడవ అంశం ఏంటంటే దేవుడు ఎప్పుడు మనకి సవాళ్లు వేస్తూ ఉంటాడు. God brings a lot of tests in our life to challenge us. మనకి ఆ సవాలు వేయడానికి అనేకమైన పరీక్షల్ని దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. Now when you're facing a challenge, are you moving in with faith or are you moving in fear? ఈ సవాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాసంలో మనం ముందుకు వెళ్తున్నామా లేక భయంలో ముందుకు వెళ్తున్నామా? Are you all sitting here in faith or with a worry in your heart? విశ్వాసం కలిగి ఇక్కడ కూర్చున్నామా లేక చింతనలోనే Are you కూర్చుంటున్నామా? thinking, oh God, why do I have to face so many tests in my life, and are you really there with me? ప్రభువా, ఎందుకు నేను నా జీవితంలో ఇన్ని పరీక్షలు నేను అనుభవించాలి, అసలు నా కోసం నాతోని ఉన్నావా అని అనుకుంటున్నామా? Now test is not to abandon you, పరీక్ష అంటే మిమ్మల్ని త్రోసిపుచ్చడానికి కాదండి, but to reclaim you into his kingdom, ఆయన రాజ్యంలో తిరిగి మిమ్మల్ని చేర్చుకోవాలి అనే ఆయన to పరీక్షలు bring you పెడతాడు. back into the family, తిరిగి ఆయన కుటుంబంలో మిమ్మల్ని చేర్చడానికే ఆయన పరీక్షలు to bring you అనుమతిస్తాడు. closer to him. మళ్ళీ ఇంకా ఆయనకి సన్నిహితంగా తీసుకొని It is రావడానికి, not to leave you, మళ్ళీ విడిచిపెట్టడానికి ఎంత మాత్రం but కాదు. to build your relationship with him more closer. దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని ఇంకా సన్నిహితంగా బలంగా ఆయన చేయడానికి. Which is why we always say his delay is not his denial. అందుకని మనం అంటే ఆలస్యం అంటే అది కాదు, చెయ్యను అని But కాదు. today if he is not working as per your timelines, ఈ రోజు ఒకవేళ మనం అనుకున్న కాల పరిమాణం చొప్పున ఆయన పని చేయట్లేదు అంటే, if he is not responding to your prayer deadlines, మన ప్రార్థన ఈ సమయానికల్లా మనకు జవాబు వచ్చేయాలి అన్నట్టుగా ఆయన పని చేయట్లేదు it అనుకుంటే, doesn't mean that he has left you or forgotten you. దానికి అర్థం మనం మర్చిపోయాడో మనం
మిమ్మల్ని విడిచిపెట్టాడు అని కాదండి. He is going to be there with you always. ఆయన నిరంతరము మనతో ఉంటాడు. Even our coach left us for a longer time over there. మా కోచ్ గారు కూడా చాలా కొంచెం ఎక్కువసేపే మమ్మల్ని నీళ్ళలో వదిలేశారు. But the longer he was leaving us, the stronger we were getting. అయితే ఎంత ఎక్కువసేపు మమ్మల్ని నీళ్ళలో వదిలేస్తే అంత బలంగా మేము అవుతూ The వచ్చాము. more experienced we were getting. అంత ఎక్కువ అనుభవం మాకు ఈదడానికి వచ్చింది. The more fearless we were getting. అంతగా మా భయం తొలగిపోతూ ఉంది. Remember, he will surely work his way through your life. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యాన్ని And at the జరిగిస్తాడు. right time, his works will definitely be revealed. సరైనటువంటి సమయంలో ఆయన కార్యాలు, ఆయన మాటలు తప్పకుండా మనకి That gets me ప్రత్యక్షమవుతాయి. to the fourth point. He always strengthens you. నాలుగవ ప్రాముఖ్య అంశం, ఆయన నిరంతరం మనల్ని బలపరుస్తూ ఉంటాడు. The more problems you solve, the tougher you become. మనం ఎన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటామో అంత బలంగా మారుతూ The ఉంటాం. more knowledge you gain, the more equipped you become. ఎంత జ్ఞానాన్ని ఆ ప్రక్రియలో మనం సంపాదించుకుంటే అంతగా మనం సిద్ధంగా ఉంటాం. Now, do you have some knowledge how God is going to work in your life? దేవుడు నా జీవితంలో ఎలాగ కార్యాలు చేస్తారన్నటువంటి ఆలోచన, జ్ఞానం, ఆ గ్రహింపు మనకు వస్తూ Are you ఉంటుంది. spending time in reading the word? దేవుని వాక్యాన్ని చదవడంలో మనం సమయం గడుపుతున్నామా? Are you spending time in prayer? ప్రార్థనలో సమయం గడుపుతున్నామా? Now, prayer and word will become your shield when you're facing your battles in your life. మన జీవితంలో పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన వాక్యం మనకు ఒక గొప్ప డాలుగా మనకు ఉంటాయి. And when you do that, nothing is going to break you. అలా మనం చేసినప్పుడు ఏది కూడా మనల్ని విరగొట్టలేదు. Because through those exercises you're having, ఎందుకంటే ఆ శిక్షణ మనం పొందుకుంటూ ఉండగా you are going to gain more wisdom on how to deal with your life problems. మన జీవిత సమస్యలతోని ఎలాగ మనము వ్యవహరించాలన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటాం. And don't worry. ఇంక చింతపడిన అవసరం లేదే. The moment God sees you that you're getting weaker, మనం ఎప్పుడైతే ఇంకా బలహీనం అయిపోతున్నాం అని దేవుడు చూస్తాడో, when he sees that you are drowning, ఇంకా మనం మునిగిపోతున్నాము అన్నది ఎప్పుడైనా దేవుడు చూశాడు he అంటే will stretch out his hand and keep you on a safe place. ఆయన తప్పక తన చేయిని చాచి మన సురక్షితమైన స్థానంలో నిలుపుతాడు. He will surely protect you. నిశ్చయంగా ఆయన మనల్ని కాపాడుతాడు. He will not let you drown. ఆయన మనల్ని మునిగిపోనీయడు. And that is the faith you need to have today. ఆ విశ్వాసము ఈ రోజు మనం కలిగి Now ఉండాలి. that brings me to the last and fifth point. ఇక చివరి ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వద్దాం. You need to remember he will never leave you nor forsake you. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయుడు అని మనం జ్ఞాపకం In చేసుకోవాలి. Matthew 14:22, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం, we see in this story that Jesus walks on the water and comes towards the disciples. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ ఆ శిష్యుల వైపున వచ్చారు. And the disciples get terrified. ఆ శిష్యులు ఆయన చూసి భయపడిపోయారు. And in 28 we see 28వ వచనంలో మనం చూస్తే Peter asking Jesus, if it is really you, tell me to come to you on the water. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. In 29 he says, come. 29వ వచనంలో Come, he said. ఆయన రమ్ము అనగానే Then Peter got down out of the boat, walked on the water and came towards Jesus. పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. But when he saw the wind, గాని గాలిని చూచి he was afraid. భయపడి And beginning to sink cried out, Lord, save me. మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. What did Jesus do? యేసు ఏం చేశాడు? Immediately Jesus reached out his hand and caught him. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, You of little faith, he said. అల్ప విశ్వాసి, Why did you doubt? ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పెను. Today you must be like Peter. ఈరోజు పేతురు వలె మనం ఉన్నామేమో. You must have taken the step. మరి ముందు అడుగు వేసాం, You must be walking. మంచిగా నడుస్తున్నాం, But suddenly you had a distraction. కానీ అకస్మాత్తుగా మనం కలత చెందుతూ ఉన్నాం. Something disturbed you. ఏదో మనల్ని కలత పెట్టింది. Something is shaking your faith. ఏదో మన విశ్వాసాన్ని కదిలిచ్చేస్తుంది. Some distractions are coming into your life. కొన్ని పెడ ఆలోచనలు, తలంపులు మన జీవితంలోనికి వస్తున్నాయి. You must be having those thoughts, is God is really going to save you or hold you? ఆ సమయంలో ప్రభు నిజంగా నన్ను కాపాడుతాడా, నన్ను పట్టుకుంటాడా అన్న ఆలోచనలు మనకు వస్తున్నాయి. And you know what God is telling you today? అప్పుడు అందుకు దేవుడు ఈ రోజు ఏమి చెప్తున్నాడో తెలుసా? You of little faith. ఓ అల్ప విశ్వాసి అంట, Why did you doubt? ఎందుకు నీవు సందేహించితివి? This is again
God speaking to you, you of little faith, why did you doubt? అల్ప విశ్వాసి నీవేలా సందేహించితివి అని దేవుడు మనతో Today I చెప్తున్నాడు. don't know what journey you're taking up. ఈ రోజు మీరు ఏ ప్రయాణం తీసుకుంటున్నారో నాకు I తెలియదు. don't know if you're uncertain of your future. మీ భవిష్యత్తు గురించి అనిశ్చితగా మీరు ఉన్నారేమో. You must have faced a very terrible past. చాలా భయంకరమైనటువంటి గతం మీరు అనుభవించి ఉండొచ్చు. You must be taking up a great challenge in your life. మీ జీవితంలో గొప్ప సవాళ్ళు మీకు ఎదురవుతున్నాయి ఇప్పుడు. You must have taken that leap of faith, having faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో గొప్ప ముందంజ మీరు వేసి ఉండొచ్చు. But all I tell you today to keep your eyes on God. అయితే మీతో చెప్పేది అంటే ఆయన మీద మీ నేత్రాలని కనుదృష్టిని నిలిచి ఉండాలి. He is always watching you. ఆయన నిరంతరం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. You might think he's not there around you, నా చుట్టూ ఆయన లేడే అనిపించచ్చు but మనకి. his hands are always protecting you. అయితే ఆయన హస్తం నిరంతరం మనల్ని కాపాడుతూ You might be ఉన్నాయి. thinking that you're drowning today. ఇక మనం మునిగిపోతున్నాను అనుకోవచ్చు. You are unable to push yourself up. ఇక పైకి రాలేకపోతున్నాను అనిపించచ్చు. He will reach out to you. తప్పక ఆయన మీ దగ్గరికి వస్తాడు. He will pull you up. ఆయన తప్పక మిమ్మల్ని పైకి He will లేవనెత్తుతాడు. put you onto your safe place. సురక్షితమైనటువంటి స్థలంలో And నిలబడతాడు. He will give you rest. ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. All you need to do today is, మనం ఈరోజు చేయాల్సిందంతా ఒకటే. whose voice are you going to listen? ఎవరి స్వరం మీరు వింటారు? Your coach voice. మీ కోచ్ వాయిస్ వినాలి. God's. దేవుని స్వరాన్ని మీరు Your వినాలి. father's voice. మీ తండ్రి స్వరాన్ని వినాలి. And he will always hold you. ఆయన తప్పక నిరంతరం నేను పట్టుకొనే ఉంటాడు. And with faith, విశ్వాసముతోని move with courage. మరి ధైర్యంగా ముందుకు కొనసాగాలి. Move with wisdom. మరి జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. Move with knowledge. ఆలోచనతో మనం ముందుకు And వెళ్ళాలి. move with the presence of God. దేవుని సన్నిధిని కలిగిన వారే ఆయన సన్నిధిలో నడుచుకుంటూ వెళ్ళాలి. And surely you will move mountains. అప్పుడు నిశ్చయంగా మీరు కొండల్ని సహితం Let కదిలిస్తారు. us all stand up in faith today. మనం అందరం ఆ విశ్వాసముతోని ఈరోజు నిలబడదాం. Hold our offerings in our hands. మన కానుకలు మన చేతిలో పట్టుకుందాం. And thank God for being with us. దేవుడు మనతో ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు And చెల్లిద్దాం. for always protecting us. ఆయన మనల్ని నిరంతరం సంరక్షిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. Let's bow down our heads, close our eyes and pray. మరి అందరం తల వంచి కళ్ళు మూసి ప్రార్థనలో ప్రభు తట్టు చూద్దాం. Dear Heavenly Father, we thank you for this day. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. Dear Father, we thank you for instilling faith in us today, oh Father. నాయన ఈరోజు మాలో విశ్వాసాన్ని నెలకొల్పినందుకు నీకు వందనాలు. Dear Father, today we decide to have faith in you. తండ్రి, మీ అందే విశ్వాసం ఉంచాలని ఈరోజు మేము నిశ్చయించుకున్నాం. We decide to look unto you. నీ తట్టే చూడాలి అని నిశ్చయించుకున్నాం. We decide to only listen to your voice. కేవలం నీ స్వరం మాత్రం వినాలని, We decide to walk in your path, oh నీ Father. మార్గంలోనే నడవాలని With నిశ్చయించుకున్నాం. your presence in our నీ lives. సన్నిధి మాలో ఉంటూ మా చుట్టూ ఉంటూ నడవాలని Dear Father, we ask you to strengthen us. తండ్రి, మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. We ask you to equip us మమ్మల్ని నింపమని to ప్రార్థిస్తున్నాం. face each and every hurdle in our life. మా జీవితంలో ప్రతి ఆటంకాన్ని మేము ఎదుర్కోవడానికి సహాయం To చేయండి. overcome every battle in our life. ప్రతి పోరాటాన్ని మా జీవితంలో జయించడానికి సహాయం Dear చేయండి. Father, we believe that you're not going to let us down. తండ్రి, మీరు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టరు అని మేము We నమ్ముతున్నాం. believe that you're not going to let us drown. ప్రభా, మేము మమ్మల్ని మునిగిపోనివ్వవు అని మేము And it నమ్ముతున్నాం. is you who is going to give us rest and then put us in a safe place. ప్రభా, మాకు విశ్రాంతిని అనుగ్రహించి సురక్షితమైన స్థిర స్థితిలో నిలబెడతామని నమ్ముచున్నాం. Dear Father, build us, oh Father. తండ్రి, మమ్మల్ని కట్టండి, Talk to us and lead us. మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి నాయనా. Let us not be people of weak faith, బలహీనమైన అల్ప విశ్వాసులుగా మేము ఉండకుండా but సహాయం let us చేయండి. be strong in your faith, oh Father. నీ విశ్వాసంలో బలంగా ఉండడానికి సహాయం We చేయండి. thank you, Jesus. యేసయ్యా, నీకే వందనాలు Dear చెల్లిస్తున్నాను. Father, we also thank for all the offerings that are being given today. తండ్రి, ఈ రోజు ఇస్తున్నటువంటి కానుకలన్నిటిని బట్టి నీకు వందనాలు. Bless each and every hand, oh Father. ప్రతి హస్తాన్ని దీవించండి, Bless their families, oh Father. వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. Let there be peace, happiness and joy in their lives. వారి జీవితంలో సంతోషం, సమాధానం, ఆనందం కలిగి ఉండడానికి Dear Father, సహాయం we చేయండి. thank you for every blessing and opportunity that you're sending us our way. ప్రభా, మా జీవితంలో నువ్వు పంపిస్తున్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి అవకాశాన్ని బట్టి నీకే We వందనాలు. thank you and we glorify you. మీకే వందనాలు చెల్లిస్తూ నిన్నే మహింపరుస్తున్నాను In ఆయన. Jesus' mighty name we ask and pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.